ఒక్క ఫోన్ కాల్ వల్లే సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్స్ 2 ఇయర్స్ బ్యాన్ అయ్యాయన్న విషయం మీకు తెలుసా? 2013 లో దావూద్ ఇబ్రహీం యొక్క సిండికేట్ ని అబ్జర్వ్ చేయడానికి ఢిల్లీ పోలీసులు ఒక స్పెషల్ టీమ్ ని అపాయింట్ చేశారు. అయితే పోలీసుల పనేంటి అంటే ఈ గ్యాంగ్స్టర్స్ యొక్క ఫోన్స్ ని ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి. అలా ప్రతిరోజు ఆ ఫోన్ కాల్స్ లో క్రైమ్స్ గురించి, ఎక్స్టార్షన్స్ గురించి మాట్లాడుకోవడం పోలీసు వాళ్ళు వినేవాళ్ళు. కానీ ఒక రోజు ఆ ఫోన్ కాల్స్ లో పోలీసులకి ఓవర్స్, ఇన్నింగ్స్ అనే పదాలు వినిపించాయి. ఎప్పుడు క్రైమ్స్ గురించి, ఎక్స్టార్షన్స్ గురించి మాట్లాడుకునే వీళ్ళు ఇవాళ కొత్తగా క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి అని టెస్ట్ చేయడానికి పోలీసులు ఇంకా కాల్స్ ని డీప్ గా విన్నారు. అప్పుడు ఆ కాల్స్ లో ఆర్ఆర్ బౌలర్స్ అయిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అనికేత్ చౌహాన్ పేర్లు వినిపించాయి. అండ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ముగ్గురు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అని తెలిసింది. తీగలాగితే డొంక కదిలినట్టు అదే ఇన్వెస్టిగేషన్ లో రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ అయిన రాజ్ కుండ్రా అండ్ అలాగే సిఎస్కే ఓనర్ అల్లుడైన గురునాథ్ మేయప్పన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దొరికిపోయారు. కాకపోతే ఆర్ఆర్ బౌలర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికితే వీళ్ళిద్దరు మాత్రం బెట్టింగ్ లో దొరికారు. కాకపోతే ఇందులో సిఎస్కే ప్లేయర్స్ యొక్క ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ సిఎస్కే ప్లేయర్ కూడా తప్పు చేయలేదు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.